యూజువల్లీ చైతన్యం అనగా అందరం బాగా ఆలోచించటమో లేదా ఎమోషన్స్ ఎక్కువగా చూపించటమో అనుకుంటారు. కానీ ఇది ప్రతిదీ కనెక్ట్ చేసే ఒక నిశ్శబ్ద అవగాహన. ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. వి విల్ గో స్లోలీ అండ్ వి విల్ అండర్స్టాండ్ ఇట్. ఒకసారి నది గుండా ప్రవహించే ఒక నదిని ఊహించుకోండి. దానికి తన మార్గం దానికి తెలిసినట్లుగా అది ఎప్పటికప్పుడు సులభంగా నావిగేట్ చేసుకుంటూ అడ్డంకులను దాటుకుంటూ వెళ్ళిపోతుంది. నిజానికి చూస్తే నదికేం తెలియదు, అది ఒక స్లోప్లో వెళ్తుంది అని అనుకుంటారు. కానీ ఈ స్లోప్ అనేది మనకి మనం ఇచ్చుకున్న ఒక రీజనింగ్, మనకి మన లాజిక్ సెట్ అయింది కాబట్టి స్లోప్ అని అనుకుంటాం. కానీ ఒక పర్స్పెక్టివ్లో కానీ చూసామంటే నది దానికి తెలిసినట్లుగా అది అన్నిటిని తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్లో సముద్రంతో కలుస్తుంది. ఇలా ఒక స్లోప్లో వెళ్ళాలి అనేది ఎగ్జిస్టెన్స్ యొక్క ఇంటెలిజెన్స్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం అక్కడ ఉన్నదే కదా చదువుకునేది, ఆడ లేనిదేం మనమేం కనిపెట్టలేదు కదా. ఒక రకంగా చూసామంటే ఒక చెట్టుకు ఆకులన్నీ ఒకే సిమెట్రికల్గా ఉంటాయి. అంటే కొన్ని తిరిగిపోయి ఉంటాయి అనుకోండి, అట్లా కాదు, ఆకులన్నీ ఒకే సిమెట్రిక్గా ఉంటాయి. గ్యాలక్సీస్ అన్నీ కానీ చూసుకున్నట్లయితే పాలపుంతలాగానే ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయి ఉంటాయి ఇవి. ఇదంతా చూస్తుంటే విశ్వానికి కూడా ఒక మేధస్సు ఉందని మనం అనుకుంటాం కదా. ఏన్షియంట్ అనగా పూర్వం మునులు దీన్ని ఆకాశ ఎనర్జీ అని అనేవాళ్ళు. ఎందుకంటే ఇది ఇలాగా విశ్వానికి ఉన్న ఇంటెలిజెన్స్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళేది. ఒక బుక్లో రికార్డ్ చేసినట్టు ఆకాశ ఎనర్జీ ఆకాశిక్ రికార్డ్స్లో విశ్వం చేసిన ప్రతి ఒక్క పనిని దాని ఇంటెలిజెన్స్ని అది ఎలా ఇంప్రూవ్ చేసుకుంటుందని రాసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ కూడా మనం ఒక రకమైన లాజికల్గా ఆలోచిద్దామని ట్రై చేస్తున్నాం కాబట్టి విశ్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఉందని అనుకున్నాం. సో విశ్వానికి ఇంటెలిజెన్స్ ఈ రకంగా వచ్చింది, కానీ విశ్వానికి తెలియదు దానికి ఇంటెలిజెన్స్ ఉందా లేదా అని. అది దాని పనే చేసుకుంటూ వెళ్తుంది. కనుక ఈరోజు టాపిక్ చైతన్యంలో మనం తెలుసుకునేది ఏంటంటే ఈ చైతన్యం అనేది ఎలా విశ్వంలో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని, అంటే ప్రతి ఒక్క పనిని ఎలా ఇది అల్లుకుంటూ వెళ్తుంది అని. సింపుల్గా చెప్పాలంటే చైతన్యం అనేది విశ్వం యొక్క కథని అల్లే ఒక మ్యాజికల్ ప్రక్రియ. మన మునుపటి వీడియోలో మనం చూసినట్లయితే ఆత్మ అనేది చైతన్యం యొక్క రికార్డ్ అని ఎలా అనేది మనం ప్రూవ్ చేసాం. ఒకసారి పార్ట్ 2 లేదా ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేశారంటే సెకండ్ వీడియో ఉంటుంది, సోల్ ద రికార్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. ఆ వీడియోలో నేను కరెక్ట్గా ఆత్మ అనేది ఈ చైతన్యం యొక్క రికార్డ్ క్లియర్గా ప్రూవ్ చేశాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ పార్ట్ 3లో మనం విశ్వంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఉండే లేదా ప్రతి వస్తువుకి ఉండే 3 గుణాల గురించి తెలుసుకున్నాం. అదేమిటంటే ప్యాటర్న్ అంటే నమూనా, ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వం, రెగ్యులారిటీ అంటే క్రమం. వీడేంటి చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనుకోవద్దు. మీరు కానీ మా ప్రీవియస్ ఎపిసోడ్స్ కానీ చూసినట్లయితే ప్లేలిస్ట్కి వెళ్ళండి. నేను ఎవరు అని సిరీస్ అని ఉంటుంది. అందులో 3rd వీడియోలో దీని గురించి క్లియర్గా చాలా స్లోగా నీట్గా డిస్కస్ చేసాం. సో ఒకసారి ఆ వీడియోని కానీ చూసినట్లయితే మీకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. సో ఫర్ నౌ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నాను. ప్యాటర్న్ అనే దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఎగ్జిస్టెన్స్ లేదా ఉనికిని షేప్ చేస్తుంది. అంటే విశ్వంలో ఉండే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లో జామెట్రీనెస్ అండ్ న్యాచురల్ డిజైన్స్ అనేది మనం చూడొచ్చు. ఆకు నుండి గ్యాలక్సీస్ వరకు ఒక ప్యాటర్న్ని మనం చూస్తాం. రెండోది ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వం. దీన్ని కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది మనం భూమి సూర్యుడి చుట్టూ ఎలాగ ఒక ఖచ్చితమైన దారిలో తిరుగుతుందో దాన్నే ప్రెసిషన్ అంటాం. ఇది యూనివర్స్లో ఉండే ప్రతి ఒక్క దానికి ఉంటుంది, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి. ఇంకా మూడో దానికి వస్తే రెగ్యులారిటీ అంటే క్రమం. ఇది మనం మూన్ సైకిల్స్లోనూ, అంటే చంద్రుడు ఎలాగైతే పౌర్ణమి నుండి అమావాస్యకి, అమావాస్య నుంచి పౌర్ణమికి వస్తాడో ఇందులో ఒక క్రమం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం మనుషుల దగ్గరకు వస్తే వీళ్ళు కూడా విశ్వంలో ఉండే వస్తువులు కాబట్టే, అంటే మనం పెద్ద తోపు అనుకుంటాం, కానీ మనం కూడా విశ్వంలో ఒక వస్తువు మాత్రమే. సో మనకి 3 అనేవి ఉంటాయి, ప్లస్ మనిషి అనేవాడికి కొంచెం డిఫరెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఈ 3 ఒకటే కాకుండా ఎక్స్ట్రా 3 కూడా ఉంటాయి. అవి ఏమిటంటే కాగ్నిషన్ అనగా అవగాహన, ఎక్స్పీరియన్స్ అనగా అనుభవం, మరియు డిస్క్రిమినేషన్ అనగా వివేకం అనే 3 అంశాలు కూడా మనుషులు ఉంటాయి. ఇందులో మొదటిది అవగాహన మనకు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. రెండోది అనుభవం మన జీవితాన్ని వ్యక్తిగతించడానికి అంటే పర్సనలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడోది వివేకం, ఇది నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిర్ణయాలు అంటే ఇది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి. సో హ్యూమన్స్కి ఆబ్జెక్ట్స్కి క్వాలిటీస్ సేమ్ ఉంటాయి, కానీ హ్యూమన్స్కి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి. ఇది మనం ప్రీవియస్ వీడియోలో ఇక్కడ వరకు చూసాం. కనుక ఈ 6 గుణాలు అనేవి మనుషులని
వారి యొక్క జీవితంలో వాళ్ళని సొంత క్వశ్చన్స్, అంటే వాళ్ళకై వాళ్ళే క్వశ్చన్స్ వేసుకునేలాగా, అంటే వాళ్ళకై వాళ్ళే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే దానిలాగా ఉపయోగపడతాయి. దీన్నే సెల్ఫ్ అవేర్నెస్ అని అంటారు. హ్యూమన్స్కి సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన అనేది ఉండేటట్లు చేస్తుంది. కనుక ఈరోజు ఎపిసోడ్లో ఈ స్వీయ అవగాహన అనేది ఎలా మనుషులలో మారుతుంది అనేది మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. కనుక కొంచెం అటెన్షన్ పెట్టండి. నేను కూడా కొంచెం ఎనర్జీతో చెప్తాను. జ్ఞాన అన్వేషకులారా, ఆత్మనవేకనింగ్కి స్వాగతం. ఈరోజు మనం నేను ఎవరు సిరీస్ నుంచి అధ్యాయం 3 పార్ట్ 3లోకి లోతుగా వెళ్దాం. చైతన్యం లోకాలను కలిపే వంతెన అనే టాపిక్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియోలో మనం మైండ్, సోల్ మరియు ట్రూత్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయో కాస్త క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అధ్యాయం 1, మానవ ఆసక్తి యొక్క వరం. డియర్ ఫ్రెండ్స్, మనుషులని స్పెషల్గా చేసే విషయం గురించి ఒక ఎక్స్ట్రాడినరీ కథని మనం ఈరోజు వినబోతున్నాం. మనం కేవలం ఈ ప్రపంచంలో బతకడానికి ఉపయోగపడే కొన్ని సాధారణమైన జీవులం అయితే మాత్రం కాదు. మనం ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అంటే మనం అన్వేషిస్తున్నాం ఈ ప్రపంచాన్ని. ఈ అన్వేషణ అనే ఒక క్వాలిటీ మనకి ఇతర జీవులకి డిఫరెన్స్ని చూపిస్తుంది. కొన్నిసార్లు మనం వినే ఉంటాం, బయట అంటుంటారు, నీకు జంతువుకి తేడా ఏముందిరా అని. అంటే అప్పుడు చెప్పొచ్చు, నాకు జంతువుకి తేడా అన్వేషణ అని. ఇతర జంతువులు కేవలం ఆహారం పొందటం లేదా ప్రమాదాలను తప్పించుకోవడంలో మాత్రమే దృష్టి పెడతాయి. కానీ మనుషులకు ఉండే క్యూరియాసిటీ వాళ్ళని దానికంటే ఇంకా ఇంకొన్ని కొత్తవి తెలుసుకుందాం అనే దానికి తీసుకొని వెళ్తాయి. మనం కేవలం జీవించం, మనం ఆలోచిస్తాం కూడా. మిగతా జంతువులకి బోర్ అనేది కొట్టదు, కానీ మనుషులకి బోర్ అనేది కొడుతుంది. ఈ బోర్ కొట్టినప్పుడే రకరకాల ఆలోచనలన్నీ బయటకు వస్తాయి. ఫర్ సపోజ్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పార్క్లో కూర్చొని ఉన్నారు, అక్కడ ఒక చెట్టును చూస్తూ ఉన్నారు. మీరు దాన్ని చూసినప్పుడు కాసేపు ఒకే చెట్టు కింద పడుకున్నాం అనుకుంటాం. కానీ అలా పడుకొని చూస్తున్నప్పుడు అసలు దీని చరిత్ర ఏమిటి, ఇది ప్రపంచంలో లేదా ఈ బ్రహ్మాండంలో ఏ విధంగా కలిసి ఉంది, అసలు మనం ఈ బ్రహ్మాండంలో ఈ చెట్టు కింద ఏం చేస్తున్నాం అని ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రశాంతంగా చెట్టు కింద కానీ కూర్చొని ఎవ్వరు లేకపోతే, మాకెప్పుడు ఇట్లాంటి చెత్త ఆలోచనలు రాలేదయ్యా అని మీరు అనొచ్చు. అంటే మీరు కొంచెం ఖాళీగా కూర్చొని బాగా బోర్ కొట్టినప్పుడు వస్తాయిలేండి. ఈసారి ట్రై చేయండి, ఎప్పుడైనా పార్క్కి వెళ్ళి అలా చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు. ఇదే విధంగా మనం ఎమోషన్స్ని కేవలం అనుభవించము, వాటిని లోతుగా ఆలోచిస్తాము. ఫర్ సపోజ్ మనకు కోపం వచ్చింది అనుకోండి, యూజువల్లీ కోపం వచ్చినప్పుడు తిట్టేస్తాం, కానీ కాసేపటి తర్వాత ఆలోచిస్తాం, అరే అనవసరంగా కోపడ్డామే, ఇది అసలు ఎందుకు వస్తుంది నాకు ఈ కోపం. యూజువల్లీ ఇప్పుడంటే ఇలాంటి ఆలోచనలు వచ్చిన కాసేపటికి సాంగ్స్ వింటాం, ఏదైనా మంచి కోపంగా ఉండే సాంగ్స్ లేకపోతే ఏదైనా బాధగా ఉండే సాంగ్స్ వినేసి దులుపుకొని వెళ్ళిపోతాం. కానీ ప్రీవియస్ డేస్లో అలా ఉండేవి కాదు కదా. పురాతన రోజుల్లో అందరు చాలా ఖాళీగా ఉండేవాళ్ళు. అందులో ఇంకా ఖాళీగా ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఆలోచనల యొక్క శక్తితో మన మనస్సు ఏంటి, మన ఆత్మ ఏంటి, మన అసలు సత్యం ఏంటి అనే లోతైన విషయాలను అన్వేషించడానికి ప్రయత్నించారు. ఈ అన్వేషణ ప్రయాణం పూర్వం మునులకు మైండ్తో ఒక్కటే కాకుండా మనసుతో కూడా యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగపడింది. అంటే మైండ్తో జస్ట్ ఆన్సర్స్ మాత్రమే వస్తాయి. అదే ఒకసారి మనసుతో కానీ ఆలోచించామంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా మనం గెయిన్ చేసుకుంటాం. సో పూర్వం మునులు విశ్వం యొక్క డీపర్ కనెక్షన్స్ని జస్ట్ తెలుసుకోవటమే కాకుండా అర్థం కూడా చేసుకున్నారు. దీన్నే మనం ఏమని అర్థం చేసుకుందాం అనేది బయటకు చెప్పడం చాలా వరకు కష్టం. అది ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, నేను మీకు ట్రై చేస్తున్నా చెప్పడానికి. ఇప్పుడు నేను పడే ఇబ్బందిలానే నాకు అర్థమైంది మీకు చెప్పడానికి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, అలాగే ఋషులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే వాళ్ళకి నాకంటే చాలా తెలుసు. సో ఆత్మనవేకనింగ్ వీడియోస్ని రెగ్యులర్గా చూస్తుండండి. నేను ట్రై చేస్తూ ఉంటాను మీకు చెప్పడానికి. మీ సైడ్ నుంచి కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ గివింగ్ సంథింగ్ గుడ్. అధ్యాయం 2, మనసు ఒక మాంత్రిక నిలయం. మనసు అనేది కేవలం ఆలోచించడానికి ఉపయోగించే ఒక సాధనమే కాదు, ఇది ప్రతిబింబం, ఒక కళగా మారే పవిత్ర స్థలం. ఏంటి ఆ పిచ్చివాగుడు అని అంటారా? ఓకే, కాస్త తెలుగులో చెప్తే అర్థమవుతుంది అంటారా? ఓకే, లెట్ మీ ట్రై టు సే ఇట్ ఇన్ సమ్ మోర్ సింప్లర్ ఫామ్.
మీ యొక్క మనస్సుని లేదా మైండ్ని ఒక విశాలమైన అందమైన ప్రకృతి దృశ్యంలో ఊహించుకోండి. అక్కడ మీ ఆలోచనలు నాట్యం చేస్తాయి. భావాలు అంటే ఎమోషన్స్ అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. మీ యొక్క అర్థాలు లేదా మీరు ఆలోచించిన మీనింగ్స్ అన్నీ ఒక పువ్వుల్లా వికసిస్తాయి. కనుక మన మనస్సు అనేది ఈ విశాలమైన ప్రకృతి దృశ్యాన్ని కానీ చూసినట్లయితే ఒకచోట మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన అర్థం ఎలా ఉంది, మనం భావాలను ఎలా పెట్టుకొని ఉన్నాము, అదంతా కలయికగా ఉండే ఒక పిక్చరే మన మనసు. ఈ మనసు అనే అంతర్గత ప్రపంచంలో మనం ఆశ్చర్యమైన పనులను చేస్తాము. మన ఆలోచనలు భావాలను ఒకే చోట నిలిపి వాటిని పరిశీలించి వాటి లోతులను అర్థం చేసుకుంటాము. యూజువల్లీ ప్రేమ, న్యాయం, అందం వంటి గొప్ప అందమైన ఆలోచనలకు మనసు ఆట స్థలం అవుతుంది. ఈ మైండ్ లేదా మనసు అనేది మన అనుభవాల నుండి నేర్చుకునే, అభివృద్ధి చెందే మరియు ఎల్లప్పుడూ కొత్త రూపాలను అభివృద్ధి చెందడానికి అనుమతిస్తుంది. ఈ మనసులో ప్రతి ఆలోచన ఒక ప్రయాణం అవుతుంది. ఈ మనసులో వచ్చే ప్రతి ప్రతిబింబం అర్థాన్ని సాధించడానికి ఒక అడుగుగా నిలుస్తుంది. ఇందాక చెప్పినట్లుగా ప్రతి థాట్ ఒక జర్నీ లాంటిది. అది మనల్ని కొత్త ప్లేసెస్కి తీసుకెళ్తుంది. మన గురించి, మన ఫీలింగ్స్ గురించి మరియు వరల్డ్ గురించి కొత్త విషయాలను చూపిస్తుంది. మనం ఒక్కసారిగా నిమ్మలంగా మనసుని ఒక చోట ఆగి మనకు వచ్చే ఆలోచనల్ని ఒక్కసారి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాము లేదా ఎందుకు ఇలా నటిస్తున్నాము అని మనం నిజంగా ఆలోచించినప్పుడు మనం ఇందాక చెప్పినట్లుగా మునులు విశ్వం గురించి అర్థం చేసుకున్నట్లుగా మన గురించి మనం అర్థం చేసుకోవటం స్టార్ట్ చేస్తాం. ఇదే విషయం ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి మైండ్ని ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఉపయోగించాడు. ఆయన మైండ్ని కేవలం థాట్స్తో నిండిన బాక్స్లా చూడలేదు. ఇన్స్టెడ్ అది ఒక ప్యూర్ అవేర్నెస్, ఒక డైనమిక్ అంటే ఎప్పుడూ కదిలే ఒక క్షేత్రంలాగా డిస్క్రైబ్ చేశాడు. ఎందుకంటే మైండ్ అనేది ఎప్పుడూ జీవిస్తూ కదులుతూ ఉంటుంది. ఒక ఉదాహరణలో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫర్ సపోజ్ చాలా నిలకడగా ఉండే ఒక చిన్న తొట్టెను చూడండి. సర్ఫేస్ మీద చాలా ఏమీ కదలకుండా చాలా ప్లెయిన్గా ఉంటుంది. అందులో ఒక రాయి వేసామంటే చిన్న చిన్న రిపుల్స్ ఫామ్ అవుతాయి కదా, చిన్న చిన్న అలలు లాంటివి. ఇప్పుడు కృష్ణమూర్తి ప్రకారం ఈ థాట్స్ అనేవి ఈ యొక్క మైండ్లో ఈ అలలు లాంటివి. వాటిని మనం కామ్గా కానీ అబ్జర్వ్ చేసామంటే, అంటే ఏది కరెక్టు ఏది రాంగు అనేది కాకుండా ఈ ఆలోచనలు అనేవి స్లోగా మనం అబ్జర్వ్ చేసామంటే మనకి క్లారిటీ వస్తుంది. అది ఆ థాట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని. ఇందా చెప్పినట్టు ఒక తొట్టెలో మనం రాయేసినప్పుడు ఎలా అయితే అలలు వస్తాయో, మనం కూడా మన థాట్స్ని, మన ఆలోచనలు కానీ క్లియర్గా కానీ అబ్జర్వ్ చేసామంటే దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందని మనం ఈజీగా అర్థం చేసేసుకుంటాం. ఈ విషయాన్ని అతను వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలాగంటే మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే దానికి రియాక్షన్ ఇవ్వకుండా ఒక్కసారిగా సైలెంట్గా ఒక్కసారిగా ఆగిపోయి ఆ యొక్క కోపం ఎక్కడి నుంచి వచ్చిందో అబ్జర్వ్ చేయండి. అప్పుడు పిచ్చివాళ్ళలాగా ఎమోషన్స్ పైన యాక్ట్ చేయకుండా ఒక అండర్స్టాండింగ్లోకి జారుకుంటారు. దీన్నే మన స్పిరిచువల్ టీచర్ అండ్ మై వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ గురు ఓషో వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఏమని చెప్పాడంటే ఈ ఆలోచనలు అనేవి ఆకాశంలో వెళ్ళే మేఘాలు లాంటివి అని చెప్పాడు. ఇవి ఆకాశంలో మేఘాల్లాగానే వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి, పర్మనెంట్గా ఉండవు. మనం ఒకవేళ అబ్జర్వ్ చేయండి, మనం అలాగా కింద ఒక లాన్లో పడుకొని అలా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఈ మేఘాలు వచ్చి పోతూ ఉంటాయి. ఓషో కూడా ఇలాగే చెప్పాడు. మీకు ఎప్పుడైనా యాంగ్జైటీ లేదా కోపం లేదా బాధ వచ్చినప్పుడు ఒక్కసారి వెనక్కి తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేయండి. అవి కూడా మేఘాల్లాగానే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఆ నీలం రంగులో ఉన్న మన ఆకాశం ఎలాగైతే ఫుల్ భయంకరంగా మారుతుందో మన ఎమోషన్స్ కూడా మన యొక్క మైండ్ని అలాగ మారుస్తాయి. అప్పుడు మనం ఆకాశాన్ని అలాగే అబ్జర్వ్ చేస్తున్నామంటే కాసేపటికి తుఫాన్ వెళ్ళిపోతుంది, చాలా కామ్గా అయిపోతుంది ఆకాశం. అలాగే మీ యొక్క యాంగ్జైటీనో లేకపోతే మీ భయాలను, మీ యొక్క కోపాలను అబ్జర్వ్ చేసామనుకోండి, మన మైండ్ కూడా ఒక థాట్లెస్, ఒక ఆలోచనలు లేని ఒక చైతన్యం వైపు తీసుకొని వెళ్తుంది. అది చాలా ప్యూర్గా
అండ్ మన జీవితం గురించి మన అండర్స్టాండింగ్ వైపుకు దారి తీసేలా చేస్తుంది. దీన్నే హిందూ ఫిలాసఫీలో ముఖ్యంగా అద్వైత వేదాంతాలో ఇంకా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ మన మనస్సుని ఈ యొక్క చైతన్యానికి కనెక్ట్ అయినట్లుగా, అంటే ఎలా కనెక్ట్ అయిందంటే ఒక సూక్ష్మమైన ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా కనెక్ట్ చేశారు. ఓకే అర్థమైంది, సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే ఒక ఓషన్ని చూసుకోండి. ఆ ఓషన్లో దానికి బాగా వేవ్స్ వస్తుంటాయి కదా, అలలు వస్తూ ఉంటాయి. ప్రతి వేవ్ సపరేట్గా కనిపిస్తుంది మనకి. ప్రతి అల అనేది చాలా భీకరంగా ఒక్కొక్క అల ఒకలాగా ఉంటుంది. ఈ అద్వైత వేదాంతం ఏం చెప్తుందంటే ప్రపంచపు చైతన్యం, అంటే విశ్వం యొక్క చైతన్యం ఇన్ఫినిట్, దాన్ని లెక్క పెట్టలేనంత చైతన్యం ఉంటుంది. అందులో వచ్చే అలలే మన యొక్క మనసు. ఒక్కొక్క అల ఎలాగైతే వేరువేరుగా ఉంటుందో ఒక్కొక్క మనసు అనేది కూడా అలా వేరువేరుగా ఉంటుంది. కానీ మధ్యలోకి వెళ్ళేటప్పటికి, అంటే విశ్వం యొక్క మధ్యలోకి వెళ్ళేటప్పటికి చైతన్యం మొత్తం ఒకటే. కనుక మన మనసులో వచ్చే ఆనందం లేదా బాధ ఇవన్నీ కూడా విశ్వంలో వచ్చే ఎమోషన్స్, విశ్వంలో వచ్చే ఒక అల మాత్రమే. ఒకసారి మనం సెంటర్కి వెళ్ళామంటే విశ్వం మొత్తం అయిపోతాం. కానీ మనం సెంటర్కి వెళ్ళాం కదా, ఎప్పుడూ దాని చుట్టూ తిరుగుతుంటాం. సో ఆ యొక్క అల కూడా శాశ్వతంగా ఉండదు. కనుక ఈ అద్వైత వేదాంతం చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదు. మనం అనుకునే దానికంటే చాలా గ్రేటర్, చాలా గొప్ప వాళ్ళం. అంటే గొప్పగా నేను ప్రౌడ్ అనుకుంటా పోకూడదు. అంటే వెళ్ళటం అంటే ఎప్పుడు అలాగే ఉంటే అంతేకాని కాసేపు అనుకోండి, కాసేపు బాధపడతా, అయ్యో ఏంది నా ఈ జీవితం. బాధపడినప్పుడు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. దట్స్ వాట్ దిస్ హోల్ వీడియో ఈజ్ అబౌట్. ఈ వీడియోలో మైండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఏమని, మైండ్ అనేది ఊరికే ఆలోచించే ఒక సాధన మాత్రమే కాదు, ఇది ఒక డీపర్ అవేర్నెస్ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను సోల్, ఆత్మ మరియు నిజం, సత్యం, ట్రూత్ గురించి, ఈ యొక్క మైండ్, ఈ యొక్క సోల్, ఈ యొక్క ట్రూత్ అంటే మనస్సు, ఆత్మ, నిజం మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది మైండ్ గురించి చెప్పేటప్పటికి. సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి జ్ఞాన అన్వేషకులారా, ఈ నేను ఎవరు అనే సిరీస్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు ఇట్. మీరు ఒకవేళ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని మిస్టరీస్ని రివీల్ చేద్దాం. అప్పటి వరకు కీప్ ఎక్స్ప్లోరింగ్. బీ బ్లెస్డ్.